అన్నీ కూడా ఎల్ఎంవి అండి. టెంపో ట్రావెలర్స్ ఉన్నాయా ఏమైనా? ఎలక్షన్ స్కీమ్ వాళ్ళు పెడుతుంటారు సాధారణంగా కార్లు, జీపులు, లారీలు అని ఇబ్బంది. డ్రైవర్కి ఎన్ని కావాలంటే ఎక్కువ రాదు కదండి. ఎక్కడైనా ఏ పెట్టారు అంబులెన్స్ 4 నెంబర్ 630 పేషెంట్ ఒకటి బాగా ఉంటే చాలా మంది గుంటూరు నుంచి వచ్చారు. అందరి గురించి కూడా మంచిగా ఆలోచిస్తారు. ఎదురోడు కష్టం ఆలోచిస్తారు. ఇటు ఉంటుంది, న్యాయం ఎటు ఉంటే అటు పక్కనే ఉంటుంది. కాబట్టి వచ్చింది మీ మీద ఎగెనిస్ట్గా కంప్లైంట్ వచ్చింది. ఎగెనిస్ట్గా కంప్లైంట్ వస్తుందా? ఇది ఎక్కడి నుంచో ఇక్కడి నుంచి కాదు, చాలా నలిగి అందరు ఆఫీసర్ మధ్యలో కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ ముందు ఎలా ఉంటారు అన్నది సార్కి వినవించి చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా ఉందో ఇది అనుసంధానం చేసుకుని మనం ఎలా నడుస్తుందని చెప్తే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్స్. మీ అంబులెన్స్ విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు అనేది బేసిక్గా ఫస్ట్ పాయింట్. అంబులెన్స్ అనేటప్పటికే ఆ అంబులెన్స్ ఎక్కే పరిస్థితి ఎవరికి వస్తుందండి? మనిషికి చాలా కష్టమైన పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది. ఎవరు బస్సు ఎక్కాలనుకుంటారు, లారీ ఎక్కాలనుకుంటారు, కానీ అంబులెన్స్ ఎవరైనా ఎక్కాలనుకుంటామా? ఎవరు అనుకుంటారు. సో ఈ పరిస్థితుల్లో మీరు అంబులెన్స్లో ఎక్కుతున్నారంటే వాళ్ళని మనం ఏ దృష్టిలో చూడాలి అంటే ముందు మానవతా దృష్టితో చూడాలి. నెక్స్ట్ వచ్చిన రేట్లు కలెక్ట్ చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపడు. ఏలూరు జిల్లాలో అంబులెన్స్ 1200 రూపాయలు బాడుగా, డ్రైవర్ భర్త 1200, 1500 కలెక్ట్ చేస్తారు. అక్కడ కూడా అభినామ రేట్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా 100-200 నేను కాదండి రాయల్ రేట్లు పెరిగినాయి. పేషెంట్ అంటే సజీవంగా ఉన్న పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ పేషెంట్ ఎమర్జెన్సీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేషెంట్ వాళ్ళు కూడా నేను అయ్యామనుకుంటా టైం తీసుకొచ్చాను. ఇప్పుడు 100-200 లేదా 500 మీరు మిమ్మల్ని కాదన్నారు. డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదండి. రేపు పొద్దున మన బంధువులకో మనకు తెలిసిన మిత్రులకో ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఏదైనా ఎక్స్ప్లాయిషన్ అంటే అధిక ధరలు వసూలు చేయడం, ఏదైనా ఎక్కడైనా ఏ రూపంలో చేసినా ఎవరు చేసినా కూడా తప్పేనండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ ఫార్మ్. ఇప్పుడు ఆర్టీసీ బస్సే ఉందండి, మీకు ఇక్కడ నుంచి విజయవాడకు ఒక 65 రూపాయలు ఛార్జ్ అండి. 150 రూపాయలు అడిగితే మీరు ఇస్తారండి? ఎందుకు? గవర్నమెంట్ జీవో ఇచ్చింది, టికెట్ 60 రూపాయలే కదా మీరు వాదిస్తారు. అంబులెన్స్లకు అట్లా వాదించే ఫెసిలిటీ నోటీస్ బోర్డులో ఇవన్నీ పెట్టలేదు కాబట్టి. అదే నోటీస్ బోర్డు అయితే వాడిని అడుగుతాడు. వాడి కర్మ గాలి మీ అంబులెన్స్లో 27 ఉన్నాయి కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి వాడు మీ మీద ఆధారపడుతున్నాడు. నమస్కారం అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ పేషెంట్స్ దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో మాకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలోని అంబులెన్స్ ఓనర్లు అలాగే డ్రైవర్లని ఈరోజు సమావేశానికి పిలవడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 2021లో కోవిడ్ అప్పుడు వాళ్ళకి కొన్ని రేట్స్ ఫిక్స్ చేయటం జరిగింది. ఎల్ఎంవి అంటే మారుతి, ఆమ్ని వ్యాను, అలాగే చిన్న వెహికల్స్కి 1200 రూపాయల లెక్కన, అలాగే టెంపో ట్రావెలర్కి 1500 రూపాయల లెక్కన ఛార్జీలు ప్రభుత్వము రూపొందించడం జరిగింది. అంతేకాకుండా డ్రైవర్కి భత్తా 500 రూపాయలు, అలాగే వాళ్ళకి మైలేజ్ ప్రకారం ఆయిల్, ఆ రేట్లన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన ఆ రూల్స్ ప్రకారం ఆదేశాల ప్రకారం అప్పుడు కోవిడ్లో తీసుకున్న ఆదేశాల ప్రకారం ఈరోజు కూడా అవే అమల్లో ఉన్నాయి కాబట్టి ఆ రేట్లే తీసుకోవాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో ఆయిల్ రేట్లు అవి అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు కొంత ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించడమని వాళ్ళు కోరటం జరిగింది. అది మా చేతిలో మా దగ్గర అంశం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ ఏమైనా ఉంటే తీసుకొని అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మేము ఆ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ మేము కోరటం జరిగింది, అంతవరకు కోవిడ్లో రూపొందించిన ఛార్జీల ప్రకారం మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి, పేషెంట్స్కి అలాగే వాళ్ళ బంధువులకి ఎటువంటి ఇబ్బంది కలగజేయరాదని, అలాగే సకాలంలో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే గమ్యస్థానానికి చేర్చాలో సురక్షితంగా చేర్చాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. అలాగే వాళ్ళు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి, అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంచుకోవాలని చెప్పేసి, వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు లేక ఓనర్లు అందరూ కూడా హాస్పిటల్స్ నుంచి పేషెంట్స్ని తీసుకెళ్లేటప్పుడు మానవతా దృక్పథంతో జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి చేర్చాలని చెప్పేసి కోరటం జరిగింది. రూల్స్ బ్రేక్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ బ్రేక్ చేస్తారో ఆ రూల్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా పర్మిట్ మీద అలాగే వాహన రిజిస్ట్రేషన్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళ కొంతమంది లైసెన్స్ కూడా లేవు, అవర్స్ పెట్టి వెళ్తున్నారని చెప్పేసి అటువంటి వాళ్ళ మీద మేము చెక్ చేయడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ అందరికీ ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అన్ని అంబులెన్స్లు ఏలూరు పట్టణంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అంబులెన్స్ డ్రైవ్ చేస్తాము. వాటిలో రికార్డ్స్ కానీ కరెక్ట్గా లేకుండా లైసెన్స్ లేకపోయినా కూడా వాహనాలని సీజ్ చేయడం జరుగుతుంది.